కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సార్ ఇప్పుడు 6 తరాల నుంచి ఇది నిర్విరామంగా జరుగుతుంది సార్. కానీ ఎక్కడ కూడా ఒక మీద యాడ్ ఉండదు, పబ్లిసిటీ ఉండదు, న్యూస్ పేపర్లో కానీ లేకపోతే టీవీలలో కానీ ఎక్కడ. ఇది ఎట్లా సాధ్యమవుతుంది సార్? అంటే వర్డ్ టు వర్డ్ పబ్లిసిటీతోనే ఇంత పెద్ద కార్యక్రమం ప్రపంచంలో ఇంకెక్కడ జరగకపోవచ్చేమో. జరిగిన ఏదైతే కాలం ఏదైతే జరిగిందో 187 సంవత్సరాల నుంచి ఒక్కరి నుంచి ఒకరికి తెలియజేసుకుంటూ వచ్చింది. అంతే తప్పితే మనం ఎప్పుడు కూడా ఇక్కడ రావాలి ఛాలెంజ్ చేయలేదు, ఇది తగ్గిస్తుంది అని కూడా చెప్పుకున్నాం. ప్రసాదం తీసుకున్నప్పుడు మీరు కొన్ని నియమాలు పాటించండి. ఫుడ్ నియమాలు ఉంటాయి, 45 రోజుల పథ్యం ఉంటుంది, అది చేసుకోండి అని చెప్తాం. కానీ ఎప్పుడు కూడా అడ్వర్టైజ్మెంట్ కానీ, పేపరే కానీ, ప్రింటే కానీ, ఎలక్ట్రానిక్ మీడియానే కానీ, సోషల్ మీడియానే కానీ అనవసరంగా మేము వాడుకోలేము. ఏ దేశాల నుంచి వస్తారు సార్ ఎక్కువ మీకు తెలిసిన ప్రకారం? ఇప్పుడు స్టేట్స్ నుంచి అయితే ఎక్కువ మటుకు హర్యానా, అంటే మన దేశం బయట. ఇప్పుడు మన దగ్గర స్టేట్స్ నుంచి అయితే హర్యానా, పంజాబ్, వెస్ట్ బెంగాల్, గుజరాత్, మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర మ్యాక్సిమం. ఎందుకంటే ఇక్కడ మన దేశంలో నుంచే పొల్యూషన్ ఎక్కువ జరిగినది. ఓకే. ఇంతకుముందు అంటే కంటిన్యూస్ 3 సంవత్సరాలు వేసుకోండి అని చెప్తున్నాం మనము. ఇప్పుడు దాన్ని 5 years వరకు ఎక్స్టెండ్ కంటిన్యూ వేసుకోవాలని చెప్తున్నాం. అయితే కెనడా, ఆస్ట్రేలియా, యుఎస్, బహ్రెయిన్, యుఏఈ, దుబాయ్, దమామ్, నైజీరియా, సౌత్ ఆఫ్రికా ఇలాంటి దేశాల నుంచి కూడా వస్తుంటారు సార్. మీకు ఎట్లా అంటే కొంతమంది మంచిగా అయిపోయిన వాళ్ళు కూడా ఫోన్ చేస్తుండొచ్చు, అరే మేము ఎన్నో పైసలు వేరే దగ్గర ఖర్చు పెట్టుకున్నాం, వీడికి అసలు ఏం లేకుండా అయిపోయింది అన్న వాళ్ళు ఎట్లా ఉంటారు సార్ మీకు? అంటే ప్రతిసారి మీరు నమ్మండి నమ్మకపోండి, మేమైతే మా తండ్రి పిల్లలం ఉన్నప్పుడు చిన్న ఉన్నప్పుడు ఇక్కడ 5 రూపాయలకు 2 రూపాయలు చేపలు అనేది అది చిన్నతనం చేసుకుంటుంది. ఆ చేపలు అమ్ముతుంటాం 5 రూపాయలు చిన్న గురిగెలాగా. మాకు గోల్డ్ ఇవ్వనీక కూడా చూసి అదే అంటున్నా, గోల్డ్ రాయల్టీస్ మీరు మా దగ్గరికి రండి, లేకపోతే మా స్టేట్కి రండి, మేము రామని చెప్పినాం. మాకు ఆ డబ్బు వద్దు, ఆ పని చేయని డబ్బు వద్దు మాకు. ఎవరండి మీకు ఒక 1000 కోట్లు ఇచ్చి మీ ఫార్ములా మాకు ఇవ్వండి అంటే ఏమంటారు? నేను చెప్తున్నాను కదా, రాయల్టీస్ ఓపెన్ బ్లాంక్ చెక్ ఇవ్వడం జరిగింది. అది ఎప్పుడు 65 మాట. మీరు రండి, ఇక్కడ మా తాతగారి పీరియడ్లో జెనీవా నుంచి వచ్చి శాంపుల్స్ అనేది కలెక్ట్ చేసిరా. అప్పుడు వీక్లీ ఉంటుండే మన దగ్గర. ఓకే. సరే, ఈ మధ్యలో దీంట్లో సైంటిఫిక్ ఇది లేవు, అది లేదు, కేసులు, జన విజ్ఞానం, ఈ లొల్లి కూడా చాలా జరిగింది కదా సార్. ఈ యొక్క డిస్టర్బెన్స్ ఎక్కువ జరిగింది. అప్పుడు మీకు ఏమనిపించింది సార్? అంటే ఏంది ఇది, మనం ఇంత అంటే సేవా దృక్పథంతో చేసినా కూడా మనకి అడ్డంకులు ఏంది అని మిమ్మల్ని వెనుకగా నెట్టినట్టు అనిపించలేదా? బాధ మాకు ఏం ఒక్కటే అంటే, నన్ను నువ్వు ఒక్కరు వచ్చినా ఇయ్యి, 10 మంది వచ్చినా ఇయ్యి, 1000 మంది వచ్చినా ఇయ్యి, 1,00,000 మంది వచ్చినా కానీ కూడా నువ్వు సర్వీస్ ఇవ్వాల్సింది అని చెప్పి అది మీ పెద్దలు పెట్టిన నియమం. అయితే అప్పుడు బాధ ఏం జరిగింది అనిపించింది అని అంటే, మనము అయితే డబ్బులు అయితే తీసుకుంటాం, నా ఇక్కడ కూడా అడగడేది లేదు, ఏం లేదు. మేము ఒక ఇచ్చినాము, ఎదుటి వారి ఆకలి అన్నం పెట్టినాం అనుకోండి, ఎదుటి వారి ఆకలి తీరడం అని చూస్తేనే మనకు ఎంతో సంతోషం జరుగుతుంది. అలాంటిది ఒక మాట ఉన్నది హిందీలో, ఒక కవి, జీవన్ ఉస్కా జీవన్ హై జో ఔరోం కో జీవన్ దే. అంతే కదా. మనిషి పేదవాడు కానీ గొప్పవాడు కానీ ఏ కులం మతం అనేది మా దగ్గర ఉండదు. పగవాడు వచ్చినా కానీ కూడా అదే మర్యాదతో కూడా మా దగ్గర అన్నం పెడతాం. మన పెద్దలు నేర్పిన సాంప్రదాయం అది, హిందూ ధర్మంలోనే అనుకోండి ఎవరైనా. అలాంటిది వాడికి
అన్యాయం జరుగుతుంది అని అన్నప్పుడు అది ఎట్లా చేసిర్రు అది క్రియేట్ అరే డబ్బులు వీళ్ళకు ప్రజలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లా వీళ్ళకి ఎందుకు సదుపాయం ఇవ్వాలి, సదుపాయం మాకు ఇస్తలేరు మీరు, పబ్లిక్కే ఇస్తారు, పబ్లిక్ ఇస్తుంది, పబ్లిక్ డబ్బులు పబ్లిక్కే ఇస్తారు. గవర్నమెంట్ ఇస్తుంది. ఎస్, ఏ గవర్నమెంట్ చేసినా కానీ కూడా పబ్లిక్ కోసం చేయాలి. ఏ గవర్నమెంట్ అని ఉండని మీరు పబ్లిక్ కోసం సర్వీస్ ఇస్తారు. పబ్లిక్ వచ్చినప్పుడు మీకు టూరిజం రావట్లేదా? రెవెన్యూ వస్తుంది, రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది కదా, ఇంతగానం రెవెన్యూ వస్తున్నది కదా మీకు కదా, అది పబ్లిక్కి చెందుతుంది కాదు. ఒకటే చాలా బాధ అనిపించింది, అరే మనం ఎంత కష్టపడి ఎంత చేసినా కానీ కూడా ఇది భగవంతుని ఆశీర్వాదం వల్ల మనం మనలోంచి బయటపడడం సంతోషం. అది ఓకే సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హరిద్వార్ పోయింటారో లేదో తెలియదు నాకు, రామ్దేవ్ బాబా ఆయన పెద్ద రీసెర్చ్ సెంటర్ కట్టిండు. ఇంత మీకు అట్లాంటి ఏం ప్రపోజల్స్ రాలేదా గవర్నమెంట్ నుంచి కానీ, లేకపోతే రామ్దేవ్ బాబాని మిమ్మల్ని కాంటాక్ట్ చేసి ఇది కూడా ఒక మెడిసినే కదా, నా ఎన్నో ప్రోడక్ట్స్ ఉన్నాయి, అట్లాంటి ఏమైనా ఆఫర్స్ ఆయన్నే కాకుండా ఇంకెవరైనా? నేను చెప్పినాను కదా, నేను మాకు రాయల్టీస్ ఇలాంటి ఛాలెంజెస్ చాలా వచ్చినాయి లేదని కాదు. ఇక్కడ నుంచి రండి, లేకపోతే అట్లీస్ట్ మీరు ఇక్కడ నుంచి రండి, ఇక్కడ నుంచి జరగండి అంటే ఇక్కడ నుంచి రండి, మా స్టేట్కి రండి, మీకు ఏమేమి కావాలో మేము అది చూసుకుంటాం. రాము మా పేరు మాకున్నది, ఏది ఉందో అది నడిపించుకుంటూ వస్తున్నాం. మళ్ళీ ఇబ్బందులు పడొద్దు, మళ్ళీ దాని పవర్ అదంతా. ఇంకోటి రెండోది, ఇది మందు అని చెప్పి మనం ఎప్పుడు కూడా ఇది చేస్తలేం, ప్రసాదం అని చెప్తారు. మీకు తగ్గిందా భగవంతుని ఆశీర్వాదం. ఇట్లా ఎంతోమంది ఉండరు, కొందరు తగ్గవచ్చు తగ్గకపోవచ్చు. అంటే మోస్ట్లీ మన హైదరాబాద్ నియర్ గర్కా ముర్గి దాల్ బరాబర్ ఎట్లనైతుంటారు, పథ్యం అనేది సరిగ్గా చేయరు చాలా మటుకు. ఒక్కసారి వేసుకున్నాం అబ్బా తగ్గిపోయింది, ఇక నెక్స్ట్ వెళ్ళేది అవసరం లేదు అన్నట్టు కొంచెం ఉంటుంది అన్నమాట ఎఫెక్ట్. మిమ్మల్ని బాగా కలిసి వేసిన ఏదైనా సంఘటన ఉందా సార్ నాకు ఇన్ని రోజులు ఇది కాలేదు కానీ ఇప్పుడు ఇట్లా తగ్గిపోయింది, ఏదన్నా మీరు బాగా గుర్తుండి పెట్టుకుని ఏదన్నా ఎవరన్నా ఫోన్ కాలే కానీ ఎవరన్నా మీ దగ్గరకు వచ్చిందా? అయితే ఒక పైలట్ ఉండేది, ఆయన కల్కట్టా నుంచి వచ్చాడు. ఓకే, సందర్భం ఆయన కల్కట్టా నుంచి వచ్చి, అంటే జనరల్గా మంచిగా హైట్ పర్సనాలిటీ ఉన్నాడు, కానీ నేను ఇట్లా లేకుండా ఉంటే నా పరిస్థితి, నేను పైలట్ నుండి బండి కారు నడుపుతూ వెళ్ళి గుంతలో పడ్డ, రాత్రి మొత్తము అక్కడనే అన్కాన్షియస్గా ఉన్నుంటి నేను. అప్పటి నుంచి నాకు ఈ అస్తమా అనేది ఎఫెక్ట్ అయింది. ఇక అన్ని చోట్ల తిరిగినా, మస్తు డబ్బులు ఖర్చు పెట్టినా, నా ఉద్యోగం పోయింది, నా భార్య వదిలిపెట్టింది, నా పిల్లలు దూరం జరిపిర్రు, ఇవంతా స్టోరీ ఉన్నది. ఇక్కడికి వచ్చి ఆయన కంటిన్యూ 3 సార్లు వేసుకొని 5వ సారి వచ్చి అప్పుడు నాకు చెప్పింది స్టోరీ. ఓకే, ఇలాంటి స్టోరీలు చెప్పొచ్చు నేను మీకు. నేను చెప్పుడు నాకు అసలు అవసరం కూడా లేదు, నేను చెప్పుకోను కూడా. మీరు గ్రౌండ్లో రండి, ప్రజలకు ఒపీనియన్ ఏముంది, ఉద్దేశం ఏంది, వాళ్ళు ఏం జరుగుతుంది అక్కడ, ఏమైంది అనేది కరెక్ట్ పిక్చర్ అనేది వచ్చేస్తుంది. సార్ డాక్టర్లు ఎవరన్నా, అంటే వాళ్ళ పేర్లు చెప్పకుండా పర్లేదు, డాక్టర్లు కూడా వచ్చి లైన్లో నిలబడి తీసుకున్న సంఘటనలు ఎప్పుడన్నా మీరు గమనించారా? స్ట్రెచర్స్ వితౌట్ ఆక్సిజన్ తీసేసేస్తే ఒక 15 నిమిషాలు కూడా ఉండలేని పరిస్థితి. వాళ్ళు డాక్టర్స్ వాళ్ళంతా వాళ్ళు చెప్పి మరీ పంపిస్తారు ఇక్కడికి. ఈ రోజుకి కూడా స్టిల్ ఓకే, డాక్టర్లు వాళ్ళంతా వాళ్ళే చెప్పి పంపిస్తారు, వేసుకోండి వాళ్ళన్న దగ్గరికి పోండి, మీకు కంపల్సరీ ఇందులో రిలీఫ్ ఉంటుంది అండి. డాక్టర్లు ఎవరన్నా వేసుకుంటారా సార్ స్వయంగా? ఎవరన్నా వస్తారు. ఓకే, డాక్టర్లు వివిఐపీస్ మీరు ఊహించారా? కొందరు పేర్లు కూడా చెప్పనక్కర్లేదు. ఇక్కడ ఉన్నప్పుడు మేమైతే చూసాం, ఈడ ఉన్నప్పుడే కానీ గ్రౌండ్స్లో ఉన్నప్పుడు. అంతేందుకు ఇప్పుడు మా పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, 96 నుంచి వాళ్ళందరూ ఆయన చెప్పారు. ఓకే, అంతకుముందు ఆరోగ్యం మంచిగా ఉండకపోతుంటే ప్రతి సంవత్సరం వచ్చి తీసుకుంటున్నాను నేను ఈ ప్రసాదం. ఐ గాట్ ఎ లాట్ ఆఫ్ రిలీఫ్ ఆయన. ఓకే, చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకున్నారు, రోషయ్య గారు కూడా తీసుకున్నారు, రాజశేఖర్ రెడ్డి గారు కూడా తీసుకున్నారు. అంటే వాళ్ళకు ఉంది అని కాదు, అదే జనరల్గా తీసుకో అట్లా.
ఏమైనా ఎమర్జెన్సీలో ఎవరైనా బాగా ఆస్తమయ్యి ఫోన్ కాల్స్ ఏమైనా వస్తాయా సార్? ఎమర్జెన్సీ వస్తాయి, కానీ మేము చెప్తాం ఇది అలోపతిక్ ప్రసాదం అయితే కాదు, ఇవ్వగానే తగ్గిపోతుంది అట్లా. కానీ కొంచెం కొంచెం ఎఫెక్టివ్ అయితే చూపించుకొని ఫస్ట్ మీరు అలోపతిక్ డాక్టర్స్కి ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తారో అది చూపించుకొని తగ్గినాక రండి, మీరు రిలీఫ్గా ఉన్నప్పుడు అప్పుడు వస్తే మీకు పర్మనెంట్ అనేది ఇది దొరికిపోతుంది అనేది చెప్తాం అనమాట కంపల్సరీ. సార్ ఇప్పుడు ఇది వాడినప్పుడు సార్ ఈ 45 రోజుల పథ్యం అంటారు కదా, ఆ టైంలో మనం ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడచ్చా? ఎట్లా ఉంటుంది? ఆపాలి, ఆ 45 రోజుల మటుకు కంపల్సరీగా ఆపాల్సి వస్తుంది. దగ్గు దమ్ము కోసం, వేరే విషయాల కోసం, జ్వరం వచ్చింది, కడుపు నొప్పి, వాటి కోసం వాడుకోవచ్చు. ఓకే. దీనికి ఒక్కసారి దానికోసం ఆపాలి 45 డేస్. ఒకవేళ మధ్యలో ఏమైనా ఎఫెక్ట్ అటాక్ గిట్టా జరిగితే అప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ ఏదైతే అలోపతికి వాడుతుండేనో అది వాడేసేసుకొని మళ్ళీ ఆపేసుకోవాలి. మీకు ఏదైనా ఫార్మా కంపెనీస్ నుంచి బెదిరింపులు వచ్చినాయి సార్? ఇది అసలు ఈ మందు ఆపండి పోయి మీతో మా బిజినెస్లో తక్కువ అవుతున్నాయి? బెదిరింపులు అలాంటి కాదు, కొన్ని ఇక సర్వసాధారణం సర్వసాధారణం అనుకోవచ్చు. ఇక అవి జరుగుతూనే ఉంటాయి. ఇక మంచి ఉన్న తర్వాత చెడు అనేది వస్తూనే ఉంటుంది, ఇక జరుగుతాయి మనం. ఓకే సార్, ఇప్పుడు ఇది 6వ తరం కదా సార్, మీరు నెక్స్ట్ తరం ఎట్లా ప్రిపేర్ అవుతారు? నెక్స్ట్ ఎవరు మీ తర్వాత? ఇప్పుడు నా తర్వాత మా అబ్బాయి ఉన్నాడు, మా అన్న వాళ్ళ అబ్బాయిలు ఉన్నారు. అంటే మీరు వాళ్ళని నియమిస్తారా, వాళ్ళకి నేర్పిస్తారా? ఎట్లా వాళ్ళని చూసుకుంటూ ఉంటాం కదా, వాళ్ళకు చిన్నప్పటి నుంచే చేపలు పట్టుకొని తిరుగుతుంటారు, వాళ్ళు అది చేసుకుంటూ ఉంటారు. ఒక సటన్ ఒక స్టేజ్ వచ్చినాక వాళ్ళకు వివాహం అనేది జరిగినాక దాని తర్వాత వాళ్ళకు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనమాట. ఓకే. అంటే దేవుని ప్రసాదం తయారు చేసుడు, కళ్యాణం అయిన తర్వాత అప్పుడు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. రహస్యం అనేది ఇది చేస్తాం. అప్పటి వరకు మా కొడుకులకు కూడా చెప్పారు మా కొడుకులకు కూడా. కానీ వేరే విషయాలలో ఏదేది ఎట్లెట్లా చేసుకోవాలి అనేది వాళ్ళ అవుట్లైన్ మ్యాప్ చెప్పేస్తారు, జరుగుతుంటుంది అంతా. సార్ మీరు మహిళల్ని ఇలా ఇన్వాల్వ్ చేయరంటారు కదా, ఓన్లీ సర్వింగ్ దగ్గరనే ఉంటారేమో కదా? మహిళలు కాదు, మాకు మా పిల్లలకు, మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు చెప్పుకోమన్నమాట. ఓకే. ఎందుకంటే వారు వివాహం అయిన తర్వాత వేరే ఇంటికి వెళ్తారు కాబట్టి అక్కడ ఎట్లా ఉంటుందో పరిస్థితి, ఇది కూడా ఒక నియమం అనమాట. వేరే ఇంటి నుంచి వచ్చిన వాళ్ళకి కూడా చెప్తాం వాళ్ళకు, మా కోడళ్ళకు. అది కూడా కొన్ని సంవత్సరాలు అయినాక డైరెక్ట్ వచ్చిన దాని తర్వాత ఆ అమ్మాయి వచ్చినాక ఆమె ఎట్లుంటుందో కూడా బిహేవియర్ అనేది తెలియదు కదా. ఎందుకంటే ఈ ఫార్ములాను కాపాడడం ఎంత ఇంపార్టెంటో దీని పవర్ కూడా అంతే ఇంపార్టెంట్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.